సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈ రోజు మనం KPHB లో ఉన్నాము. ఇక్కడైతే మనం పబ్లిక్ రివ్యూ తీసుకుందాము. నమస్తే సార్, మీ పేరు? రామ్మోహన్ అండి. ఓకే, రామ్మోహన్ రావు గారు ఎన్ని రోజుల నుంచి ఎన్ని ఏళ్లుగా ఉంటున్నారు ఇక్కడ? నేను ఇక్కడ ఉన్నానండి. నేను ఉండేది సికింద్రాబాద్ లో. ఓకే బట్ ఓకే, సికింద్రాబాద్ లో ఉంటున్నారు కదా. సికింద్రాబాద్ లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు, ఏమైనా ఐడియా ఉందా? మేము ఉండేది వార్సిగూడ అండి, సికింద్రాబాద్ లో. అక్కడ మాకైతే పద్మారావు గారే వస్తారు. అక్కడ ఛాన్స్ లేదు ఇంకా వేరే వాళ్ళకి. ఎందుకంటారు అంత కాన్ఫిడెంట్ గా? అంత కాన్ఫిడెంట్ ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉంటారు, అన్నిటికీ రెస్పాండ్ అవుతారు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా గానీ, ఇప్పుడు మా కాలనీలో ఏదైనా ఇష్యూ ఉందని చెప్తే ఇమీడియట్ గా సాల్వ్ చేస్తారు మాకు. మరి చెప్పండి సార్, అంటే ఇంకా చాలా తక్కువ టైం ఉంది, మన సీఎం ఎవరో నిర్ణయించుకునే టైము ప్రజలకు కానీ అందరికీ కూడా. సో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఎవరు వద్దన్నా గానీ కేసీఆర్ వస్తాడు ఈసారి. ఇష్టం లేదు బట్ ఆయనే వస్తాడు. ఎందుకలా ఇష్టం లేదు? అది కుటుంబ పాలన అండి, కుటుంబ పాలన. ఆయనే వస్తారని ఎందుకు చెప్తున్నారు? ఆయన అంటే మరేమో కాంగ్రెస్ కూడా చాలా ప్రయత్నాలు చేస్తుంది. కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది, బట్ కాంగ్రెస్ ఎట్లా అంటే ఓన్లీ ఎలక్షన్ టైంలో వచ్చి లాస్ట్ 2 సార్లు కూడా ఎలక్షన్ ముందు వచ్చి మేమే గెలుస్తామని చెప్పారు. బట్ లేదండి, నమ్మడానికి లేదు. స్ట్రాంగ్ లీడర్షిప్ లేదు. రేవంత్ అన్న ఒక్కడే ఉన్నాడు, బట్ వాళ్ళ క్యాడర్ అనేది అంత స్ట్రాంగ్గా లేదు అక్కడ. టీఆర్ఎస్ ఏంటంటే ప్రజల మధ్యలో ఉంటుంది. ఒకటి కుటుంబ పాలన కాకుండా సీఎం వేరే వాళ్ళైతే బాగుంటుంది. కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాము, ఇంకా వేరే వాళ్ళని కూర్చోబెట్టడానికి ఇష్టం లేదు. బట్ మాకైతే పద్మారావు గారు బాగానే ఉంటారు కాబట్టి మేము పద్మారావు గారికి ఓటేస్తాం, అందులో అయితే ఎలాంటి డౌట్ లేదు. బట్ అలా కాకుండా వాళ్ళ కుటుంబ పాలన కొంచెం పక్కకు జరిపేసి కొంచెం కరెక్ట్ అభివృద్ధి. పార్టీ అయితే బీఆర్ఎస్ రావాలి, కానీ అందులోంచి సీఎం వేరే వాళ్ళు అయితే బాగుంటుంది అంటారు. అంతే అండి, అంతే కరెక్ట్ అండి. ఓకే రైట్, థ్యాంక్ యూ. సార్, మీ పేరు? అశోక్ అండి. అశోక్ గారు ఎక్కడుంటారు? ఇక్కడే కుక్కట్పల్లి కాలనీలో ఉంటాం. అవునా? ఈసారి అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇంకా దగ్గరగా, సో హాట్ టాపిక్ అదే. ఎవరు వస్తారు అనుకుంటున్నారు సీఎం? మేమైతే అంటే డెవలప్మెంట్ పరంగా మేమైతే ఐటీ జాబ్ చేస్తున్నాము. సో మా పరంగా తీసుకుంటే మాకైతే డెవలప్మెంట్ ఎక్కువ కేటీఆర్ గారు చేశారు. అంటే కంపెనీస్ తీసుకొని రావడం కానీ మా సెక్టార్కి మంచి గ్రోత్ అనేది ఆయన చూపించారు. సో మనకేంటంటే మా పరంగా గ్రోత్ తీసుకున్నా మిగతా వాళ్ళ కేటగిరీస్ తీసుకున్నా కూడా కేటీఆర్ గారు చాలా బాగానే చేశారు. అంటే కేసీఆర్ గారిని మేము వాళ్ళు వస్తే ఇంకా బాగా చేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే ఒక 5 years టర్మ్స్ ఇచ్చి ఇంకొక 10 years ఇచ్చారు. మేబీ 10 years తీసుకుంటే ఇంకా అహెడ్ వస్తాం. అంటే గ్రోత్ పరంగా కానీ గవర్నమెంట్ వచ్చే విధానం. ఇప్పుడు మళ్ళీ వేరే చేంజ్ అయింది అనుకోండి, మేబీ వీళ్ళు ఇంప్లిమెంట్ చేసిన వాటికి అన్నిటికీ మళ్ళీ వాళ్ళు వచ్చి చేంజ్ చేయడం అవుతుంది. సో వాళ్ళు ఇంకా ఉన్న వాటికి ఇంకా ఎక్కువగా ఇస్తామని అంటున్నారు కదా. యా అదే కదా మంచిది కదండి. ఇప్పుడు మనం అదే ఉన్న వాటికి మనకు ఉంటేనే మంచిది. ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళు అనట్లే, వచ్చే వాళ్ళు మేము ఇంతకన్నా ఎక్కువ ఇస్తామని అంటున్నారు కదా. అవునండి, వేరే పార్టీలు. అవునవును. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చేయకుండా వాళ్ళు వచ్చి ఎక్కువ చేస్తేదంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రాసెస్లో ఒకటి ఉన్నది అని అంటే వీళ్ళు చేయగలిగింది ఇంకా చాలా ఉందనే ఉంటుంది. సో ఈవెన్ కేసీఆర్ వాళ్ళు కూడా ముందు వాళ్ళకన్నా ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నారు. మేబీ మీరు పథకాలు తీసుకోవచ్చు, రైతు బంధు కావచ్చు, ఇవన్నీ ఏవైనా కావచ్చు. సో ఎక్కువ ఇస్తున్నారు కదా. వాళ్ళు ఇచ్చేదానికన్నా వీళ్ళు ఇచ్చేదాన్ని ఇప్పుడు ఉన్న వాళ్ళకంటే ఇంకా వాళ్ళకి అనుభవం ఇంకా ఎక్కువ ఉంది. ఓవరాల్ ఏరియా పరంగా కానీ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కానీ ఇప్పుడు ఇంకొక రీజనల్ రింగ్ రోడ్ ఇంకా అవుటర్ రింగ్ రోడ్. సో కనెక్టివిటీ అనేది బాగా చేస్తున్నారు, గ్రోత్ పరంగా బాగా చేస్తున్నారు. అయితే మళ్ళీ ఒక మాటలో చెప్పాలంటే మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే మంచిగా ఉంటుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. ఓకే సార్, మీ పేరు? రాజేందర్ మేడం. రాజేందర్, ఎన్ని ఏళ్ళుగా ఉంటున్నారు ఇక్కడ? 10 years నుంచి ఉంటున్నాం. 10 years నుంచి ఇక్కడే షాపేనా? షాప్. సో ఎలా ఉంది అసలు ఇప్పటి వరకు అభివృద్ధి? అంటే 10 years నుంచి అంటే కేసీఆర్ గారు వచ్చినప్పటి నుంచి మీరు ఉన్నారనమాట. ఎలా ఉంది పాలన? పాలన చూసుకుంటే ఫస్ట్ మొదటిసారి గెలిచినప్పుడు బాగుండే. రెండో విడతలే మొత్తం అవినీతి ఎక్కువైపోయింది. ఎందుకు ఎక్కువైపోయింది అంటే ఇవి ఉచిత పథకాలు బాగా పెట్టిర్రు. అవి మొత్తము పబ్లిక్ ఏమైందంటే సోమరిపోతులు చేస్తున్నారు. ఇవ్వాలి, వాళ్ళు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. ఇట్లా అర్హులు లేని వాళ్ళకి ఇచ్చి ఉట్టిగానే అప్పుల పాలు చేస్తున్నాడు. అదొకటి నచ్చలేదు, నాకైతే నచ్చలేదు. అదొకటి ఏంటంటే ఇప్పుడు రైతు బంధు తీసుకుందాం. ఇప్పుడు 5 ఎకరాలు లోపిస్తే బాగుంటుంది. ఎగ్దాం 100 ఎకరాలు 1000 ఎకరాలకు ఇస్తే వాళ్ళకి కోట్ల డబ్బు వస్తుంది. వాళ్ళు ఆల్రెడీ కోటీశ్వరులు, వాళ్ళకి ఇచ్చుడు వేస్ట్ కదా. అది దాన్ని లిమిట్ పెట్టాలి. అదొకటి.
మొన్న దళిత బంధు పెట్టిరు అది లిమిట్ గురించి ఆలోచిస్తాం ఈసారి అంటున్నారుగా. ఇప్పుడు అంటారు సార్, ఇప్పుడు ఎందుకంటే అందరి నుంచి ఒత్తిడి వచ్చింది కాబట్టి అంటారు, లేకుంటే ఏంటంటారు. అది ఒకటి. దళిత బంధు పెట్టిరు అంటే దళితులు ఉన్నారా, మేము లేమా, బీసీ ఓబీసీ మైనార్టీ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అన్ని కులాలు అగ్ర కులాలలో కూడా గరీబ్ వాళ్ళు ఉన్నారు, జాబర్స్ ఉన్నారు. అయితే హుజురాబాద్లో మొన్న ఏమన్నాడు ఆయన బై ఎలక్షన్లో, ఒక అతను ఆయన టీచరు, అలా ఆవిడ టీచరు, ఆయనకి 80,000 శాలరీ, అలా ఆవిడకి 80,000. ఆయన హుజురాబాద్ నివాసం, ఆయన ఉంటాడు కరీంనగర్లో, ఆయనకు 4 ఫ్లోర్ల బిల్డింగ్ ఉన్నది. ఆయనకు కిరాయే 1 లక్ష రూపాయలు వస్తుంది. వీళ్ళిద్దరిది కలిసి 1.5 2.5 లక్షలు నెలకి తీసుకుంటాడు. ఆయన దళిత బంధు తీసుకుంటాడు. మీరు ఎందుకు తీసుకున్నావు సార్ అని మీడియా వాళ్ళు అడుగుతా అంటాడు, నేను ఇచ్చింది తీసుకుంటా అంటాడు. అంటే అది అట్లా ఎట్లా అసలు వాళ్ళకి ఇవ్వద్దు. నేను అనేది ఏంటంటే అర్హులు ఉన్నారా వాళ్ళకి ఎంక్వైరీస్ 100% ఇవ్వండి, నేను దాన్ని 100% ఒప్పుకుంటాం. ఇవన్నీ వేసి ఇంకోటి హైదరాబాద్ చుట్టూ భూములు అమ్మడం నచ్చలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిరు అంటారు అందరు, బీజేపీ వాళ్ళు. ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీ ఒకటే, ఎందుకంటే చాలా అవే నడుస్తున్నాయి కదా. ఇప్పుడు భూములు అమ్మేస్తున్నారు. ఈయన ఏది చేసినా కేసీఆర్ గల్లీలో కుస్తీ పడుతున్నాడు, ఢిల్లీలో దోశ చేస్తున్నాడు. అట్లా అయిపోయింది. మరి అయితే ఎవరికి ఇవ్వాలంటారు ఈసారి సీఎం? ఏ పార్టీకి వెళ్ళాలి? సీఎం ఇవ్వాలంటే లాస్ట్ ప్రజా నిర్ణయము వాళ్ళు నిర్ణయిస్తారు. 100% ఏంటంటే కేసీఆర్ గారే మళ్ళీ ఏదో ఒకటి జిమ్మికి చేసి వస్తాడని నేను అనుకుంటున్నాను. మిమ్మల్ని అడిగితే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నన్ను వస్తే కాంగ్రెస్ వస్తే బాగుంది అనుకుంటున్నాను 100%. కాంగ్రెస్ వస్తే బాగుంటుంది కానీ కేసీఆర్ గారే వచ్చేస్తారంటున్నారా? ఒకసారి మార్పాలి, ఎందుకంటే చెంప చెల్లుమనేటట్లు చేయాలి పబ్లిక్ కూడా. ఎందుకంటే 10 years అయింది, ఇంకోసారి చేస్తే 15 years నాకు ఎవడు అడిగేటోడే ఉంటాడు, నాదే రాజ్యం అన్నట్టు ఉంటాడు. కాబట్టి ఈసారి చేంజ్ చేయాలనుకుంటారు. ఒకవేళ మళ్ళీ కాంగ్రెస్ ఎక్కినాను అనుకో, వాళ్ళు నచ్చకపోతే మళ్ళీ నెక్స్ట్ ఉంటాడు కదా కేసీఆర్ గారు, ఆయనకి మళ్ళీ ఎన్నుకుందాం. ఒకసారి మధ్యలో తీసేద్దాం. అంటే ఇప్పుడు కేటీఆర్ అంటున్నాడు కదా చేంజ్ కావాలి అంటున్నారు. మరి కాంగ్రెస్ కూడా 10 ఏళ్ళు పరిపాలన చేసింది కదా, అప్పుడు అడగలేదా చేంజ్ అని? అప్పుడు నీకు ఒకటి చెప్పాలా మేడం, అప్పుడు టెక్నాలజీ లేదు, మాట్లాడేవాళ్ళు లేడు, అప్పుడు పరిపాలించరు. అరే దీనికి ఏ రాబాయ్ అని ఓటు అంటే అప్పుడు వేస్తుర్రు. ఇప్పుడు టెక్నాలజీ, మీడియా ఎక్కువైపోయింది, సోషల్ మీడియా ఎక్కువైపోయింది, అన్నీ చూస్తున్నారు కాబట్టి పబ్లిక్ అన్నీ తెలుస్తున్నాయి. అందుకే వీళ్ళు ఏమంటారు అంటే, మీరు 50 ఏళ్ళు చేసి కేటీఆర్ గారు మస్తు సభల, మీరు 70 ఏళ్ళు చేసి ఏం చేశారంటే, అప్పుడు గరీబ్ పాలన ఉండే, ఏదో కొద్దిగా రొట్టెతోని తిన్నారు అప్పుడు పెద్ద మనుషులు. ఇప్పుడు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కావాలంటారు యూత్, అట్లా ఉన్నది. అంటే అప్పుడు ఖర్చులకు కాదు. ఇప్పుడు కేసీఆర్ గారు ఏమంటుండు, 200 ఇచ్చిండు, బోడి 200, మేము 2000 ఇస్తున్నామంటే అప్పుడు రూపాయి చాయ్ ఉండే సార్, అది తెలియదా మీకు? ఇప్పుడు 10 రూపాయలు టీ అయింది. దేనికి అనుగుణంగా ఇస్తారు మీరు అదనంగా ఏమో పెద్ద. ఇక్కడ ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఇక్కడ అభివృద్ధి మాత్రం మంచిగా మన మాధవరం కృష్ణారావు మంచి వ్యక్తి, ఆయన టీఆర్ఎస్ అయినా కూడా ఎందుకంటే మంచి వ్యక్తి, నలుగురిని కలిపోయే వ్యక్తి కాబట్టి మాధవరం కృష్ణారావు రావాలి ఒకటి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రాపర్టీ ఏదో ఏర్పడ్డా కూడా కృష్ణారావు రావాలనుకుంటున్నాను, ఎందుకంటే ఆయన మంచి మనిషి, పోయినా కూడా ఆయన రెస్పాన్సిబిలిటీ ఇస్తాడు. అది నేను యాక్సెప్ట్ చేస్తాను దానికి. ఇప్పుడు టీఆర్ఎస్ మొత్తం అవినీతి వాళ్ళు అంటలే, అందులో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి అని ఇప్పుడు టీఆర్ఎస్కే చెడ్డ పేరు. సార్ మీ పేరు? నా పేరు శివకుమార్ అమ్మ. ఓకే, శివకుమార్ గారు చెప్పండి, ఎన్నేళ్ళుగా ఉంటున్నారు? నేను ఇక్కడ 18 సంవత్సరాలు అయిందమ్మా వచ్చి. ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఈసారి? నేనైతే మళ్ళీ ఏదో విధంగా ఇట్లా ప్రజలు కూడా ఆలోచించుకొని మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంటే తీసుకొస్తారు అనుకుంటున్నా. ఓకే, మీకు ఛాన్స్ ఇస్తే మీరు ఎవరికి వేస్తారు? నేనైతే టీఆర్ఎస్కి వేస్తామ్మా. మళ్ళీ టీఆర్ఎస్ ఎందుకు? ఎందుకంటే ఇంకా అభివృద్ధి అయితే మంచిగానే ఉంది, కొన్ని లోపాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు 100 వాగ్దానాలు ఇస్తే 100 చేయలేరు, ఏదో ఒక 10 తక్కువ చేయొచ్చు, ఒక 5 తక్కువ చేయొచ్చు. మళ్ళీ వాళ్ళకు చేయడానికి కూడా అవకాశం ఇవ్వాలి, ఇస్తే మళ్ళీ మిగతా ఏమన్నా పెండింగ్ ఉన్నట్టు కూడా కంప్లీట్ చేస్తారు. ఓకే రైట్, అయితే మళ్ళీ టీఆర్ఎస్ తో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వారిని అడిగేద్దాము. మీ పేరు? లాలన, ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్. చెప్పు, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు ఈసారి సీఎం? నాకైతే బీజేపీ వస్తే బాగుంటుంది అనుకున్నా, కాకపోతే కాంగ్రెస్ గెలుస్తుందేమో అనుకుంటున్నా. బీజేపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు కానీ కాంగ్రెస్ గెలుస్తుందేమో అనుకుంటున్నావు, ఎందుకు? ప్రెసెంట్ కేసీఆర్ 2 years నుంచి ఉన్నారు కదా, సో అందుకనేసి కొంత చేంజ్ కోసం కాంగ్రెస్కి ఇస్తారా అనుకుంటున్నా. ప్రజలు కొంచెం చేంజ్ కోసం కాంగ్రెస్ వస్తే ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నావు? రేవంత్ రెడ్డి. ఓకే, తనుజ, ఎవరు వస్తే బాగుంటుందని, ఏం చదువుతున్నావు? డిగ్రీయా? బాగా చదువుతున్నావా? చెప్పు, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? నాకంత ఐడియా లేదు. బట్ పార్టీలు అయితే తెలుస్తాయి కదా, వింటుంటావు కదా, బయట కూడా రోజు మారు మ్రోగుతున్నాయి. ఏ పార్టీ వస్తుందని జస్ట్ ఇమాజిన్ చేస్తున్నావు?
కేసీఆర్ ఆఫ్ కోర్స్ అదే వస్తుంది ఇంకా. ఎందుకు మరి ఏం తెలియదు అన్నదాని అంత కాన్ఫిడెంట్ గా చెప్పావు కేసీఆర్ అని? అంటే ఇంకా కేసీఆర్ వస్తుంది. ఇక్కడ ఐటీ కంపెనీస్ అన్ని తెచ్చారు, విలేజెస్ కి ఫార్మర్స్ కి ఎక్కువ బాగా చేశారు కదా. ఇంకా విలేజెస్ సైడ్ వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి తనకి మెజారిటీ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ కేసీఆర్ వస్తారు. సార్ నీ పేరు? నా పేరు సత్యనారాయణ, సత్య. ఏం చదువుతున్నావు? ఫస్ట్ ఇయర్ బిఎస్సి. బిఎస్సి ఫస్ట్ ఇయర్. ఓకే, ఇప్పుడు చెప్పు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? సీఎం. మన సీఎం ఎవరైతే బాగుంటుంది? సీఎం కేసీఆర్ ఉండాలి. మళ్ళీ కేసీఆరేనా? ఎందుకలా? ఏం మార్పు వద్దా? ఏ మార్పు కనబడతలేదా? డెవలప్మెంట్ కనబడతలేదా? నో, ఇక్కడ ఉన్న అభివృద్ధుల్లో మార్పు కాదు, సీఎం ప్లేస్ లో ఇంకో మార్పు వద్దా? కొత్త సీఎం అవసరం లేదు, కేసీఆర్ అయితే కేసీఆర్ బెటర్. ఇక్కడ కుక్కడపల్లిలో ఎవరు వస్తారు అనుకున్నావు? బీఆర్ఎస్? మేబీ నాకు తెలిసి మెజారిటీ ఆంధ్ర పీపుల్ ఉన్నారు కాబట్టి మేబీ పవన్ కళ్యాణ్కి వేస్తారని నా డౌట్. బట్ డెవలప్మెంట్ ప్రకారం అయితే చూస్తే మళ్ళా టీఆర్ఎస్ మేబీ కాంగ్రెస్ ఇక్కడ జనసేన వస్తుందని అని నా అవును ప్రేమ్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. మీ పేరు? అంజీ. అంజీ, ఏం చదువుతున్నావు? బీసీఏ ఫైనల్ ఇయర్. బీసీఏ ఫైనల్ ఇయర్ అంటే ఓటు హక్కు వచ్చింది. ఉంది. ఓకే, మరి ఏంటి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? నీ అమూల్యమైన ఓటు ఏ పార్టీకి వేద్దాం కాంగ్రెస్. అనుకుంటున్నావు? కాంగ్రెస్. ఎందుకలా? వీళ్ళు 10 years పరిపాలించారు, ఇంత చేశారు, వాళ్ళు వస్తే ఏం చేస్తారో చూద్దామని. అవునా? కాంగ్రెస్ రావాలనుకుంటున్నావు. కాంగ్రెస్ వస్తే సీఎం ఎవరు అనుకుంటున్నావు? రేవంత్ రెడ్డి ఆబ్వియస్లీ. ఇక్కడ కుక్కట్పల్లిలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? కాంగ్రెస్ ఏనా? జనసేన కావాలి ఇక్కడ జనసేన కావాలి. ఇక్కడ జనసేన కావాలి, సీఎం అయితే కాంగ్రెస్. ఒక్క నియోజకవర్గం అన్న కావాలి కదా మేము అభిమానించే వాళ్ళు, అందుకని జనసేన కావాలి. జనసేన అంటే పవన్ కళ్యాణ్ మీద అభిమానంతోనా? అంతే. ఓకే, నీ పేరు? ఓకే, నితిన్, ఏం చదువుతున్నావు? బీసీఎస్ ఫైనల్ ఇయర్. చెప్పు, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? సేమ్ కాంగ్రెస్. కాంగ్రెస్. మరి ఇక్కడ కుక్కట్పల్లి? కోటపల్లి జనసేన. ఫ్రెండ్ ఎలాగో నువ్వు అంతే, సేమ్. అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అందరం ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్. రైట్, థ్యాంక్ యూ. నీ పేరు? ఉమా. ఓకే, ఉమా, ఏం చదువుతున్నావు? బిఎస్సి ఫైనల్ ఇయర్. బిఎస్సి ఫైనల్ ఇయర్. అయితే ఇప్పుడు నీకు ఓటు హక్కు ఉంది కదా? ఎస్ ఉంది. ఎన్నేళ్ళుగా వేస్తున్నావు ఓటు? ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. అయితే నీ ఓటు చాలా వాల్యుబుల్. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? నాకేం తెలియదు, మాక్సిమం కాంగ్రెస్ కేసీఆర్ అంటున్నారు అందరు. కాంగ్రెస్ అనుకుంటున్నావా? అవును. ఇక్కడ కుక్కట్పల్లిలో అయితే ఎవరు వస్తే బాగుంటుంది? పవన్ కళ్యాణ్. జనసేన, బీజేపీ. కుక్కట్పల్లిలో అయితే జనసేన, బీజేపీ. కానీ రాష్ట్రంలో సీఎం అయితే కాంగ్రెస్. ఒకసారి అంటే ఇప్పుడు కేసీఆర్ చేశాడు కదా, ఒకసారి వాళ్ళది కూడా చూద్దాము అని. ఒకసారి చేంజ్ కోసం. ఒకసారి చేంజ్ కోసం. ఓకే, రైట్, థ్యాంక్ యూ అమ్మా. ఓకే, నీ పేరు? శ్రీకాంత్. శ్రీకాంత్, ఏం చదువుతున్నావు? నేను డిగ్రీ. ఓటు హక్కు ఉందా? అక్క చెప్పు. యాక్చువల్ గా ఓటు హక్కు ఉందా అంటే చాలా స్లోగా చెప్పావు, ఏజ్ తెలిసిపోతుందని అందరికి. సరే, ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నావు? ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు కేసీఆర్దే లీడ్ ఉంది. ప్రతిసారి కేసీఆర్ వస్తుంది కాబట్టి కేసీఆర్ వస్తుంది అని అనుకుంటున్నాం. మళ్ళీ కేసీఆర్ వస్తారనుకుంటున్నాను. ఇక్కడ కుక్కట్పల్లిలో ఇప్పుడు కోటపల్లిలో కూడా మన ఎమ్మెల్యే కేసీఆర్ మాధవర కృష్ణ గారు వస్తారు. మళ్ళీ అక్కడ అయితే బీఆర్ఎస్ వస్తుంది. ఓకే, మీ పేరు? మోహన్. మోహన్, ఏం చదువుతున్నావు? నేను డిగ్రీ. ఓకే, మోహన్, చెప్పు, ఎవరు వస్తారు అనుకుంటున్నావు? కేసీఆర్. మళ్ళీ కేసీఆరేనా? ఎందుకు కొత్తదనం కోరుకోవట్లే? వేరే మార్పు చేంజ్ ఏమైనా కావాలని? మాకు ఆయననే చేస్తారు అన్ని. అన్ని ఆయననే చేస్తారు. ఇక్కడ కుక్కట్పల్లి మాధవరం కృష్ణారావు. నీ పేరు? సతీష్. ఓకే, సతీష్, చెప్పు, ఎవరు వస్తారు అనుకుంటున్నావు? ముందు కుక్కట్పల్లిలో చెప్పు. కుక్కట్పల్లిలో మాధవరం కృష్ణరావు వస్తాడు. బీఆర్ఎస్. సీఎం ఎవరు? సీఎం కేసీఆర్ ఉంటాడు బీఆర్ఎస్, ఎందుకంటే అతను మంచిగా చేస్తుండ. సీఎం అయితే కన్ఫర్మ్ గా కేసీఆర్. అరవింద్. ఏం చదువుతున్నావు? బీసీఏ ఫైనల్ ఇయర్. ఓకే, అరవింద్, చెప్పు, ఎవరు వస్తారు అనుకుంటున్నావు కుక్కట్పల్లిలో? అబ్సల్యూట్లీ బీఆర్ఎస్. బీఆర్ఎస్. ఎందుకు అలాగా అంత అబ్సల్యూట్ గా చెప్పగలుగుతున్నావు? డెవలప్మెంట్ మ్యామ్, డెవలప్మెంట్. ఓకే, నెక్స్ట్ ఎవరు అంటే మామూలు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కూడా మళ్ళీ కేసీఆర్? డౌట్ లేదు కదా, కేసీఆర్ వస్తాడు.
ఎందుకు ఎందుకు చెప్పు, ఒక 2 పాయింట్లు అడిగితే. అంటే కాంగ్రెస్ మరి అన్ని వరాలు ఇస్తున్నాం అంటుంది, బీజేపీ కూడా చాలా బీసీ సీఎం అంటుంది, ఇలా చాలా చాలా చేస్తున్నారు కదా, కానీ కేసీఆర్ అని ఎందుకు చెప్తున్నావు? ఆయన చెప్పింది చేస్తారు కాబట్టి చెప్తున్నాను. వీళ్ళు ఏంది మనం తెలంగాణ కాబట్టి నాకు చెప్తున్నా కదా, చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం కాంగ్రెస్ని. వాళ్ళు పాస్ట్ 70 years నుంచి వాళ్ళే పార్టీలో అధికారంలో ఉండే, ఏం డెవలప్ లేదు. మనం పాస్ట్ చూసుకుంటే 2014 ముందు తెలంగాణ రాకముందు చూసుకున్నట్టయితే అది డెవలప్మెంట్ ఏం లేదు. అప్పుడు ఏంటి అసలు ఊర్లలో కరెంట్ ఉండకపో, పింఛన్ సరిగా ఉండకపో, మెయిన్ వాటర్. ఇప్పుడు ఏం చూస్తున్నట్టయితే మనం చూస్తున్నారు కదా మీరే, ఇప్పుడు కొంతమంది ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎవరు చూడలేకుంటారు. వాళ్ళకి 200 అప్పుడు ఏం సరిపోతుండే. ఇప్పుడు చూడండి మీరు 1000 నుంచి స్టార్ట్ చేసి 2000, 3000, 4000, 5000 తీసుకెళ్ళిండు. అట్లే రైతులకు కూడా చాలా హెల్ప్ అవుతుంది కదా. ఓకే, మళ్ళీ సీఎం కేసీఆర్. తనే రావాలి మ్యామ్. ఓకే.